మనకి మొన్న చిన్నస్వామి స్టేడియం దగ్గర ఇన్సిడెంట్ గుర్తుంది కదా. సో దీంట్లో మొత్తం చూసుకుంటే 11 మెంబర్స్ చనిపోయారు. దాని తర్వాత 30 నుంచి 50 మెంబర్స్ వరకు మరి గాయాల పాలయ్యారు అని చెప్పేసి సో ఇదంతా మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించే ఇప్పుడు ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయండి, విరాట్ కోహ్లీ దీని అంతటికి కారణం అని చెప్పేసి సోషల్ మీడియాలో అంటే మనకి ట్విట్టర్లో దాదాపు 36,000 ట్వీట్స్ వచ్చినాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంది అని చెప్పేసి. అయితే మరి ఇక్కడ చాలామంది కూడా మరి విరాట్ కోహ్లీకి అగ్నెస్ట్గా ఉండేవాళ్ళు కొన్ని కామెంట్లు పెడుతుంది ఏంటంటే మరి దీని అంతటికి కూడా కారణం విరాట్ కోహ్లీ. అతను మరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం వాళ్ళని పరామర్శించలేదు, దాని తర్వాత వాళ్ళకి కనీస ఆర్థిక సాయం కూడా చేయడానికి ముందుకు రాలేదు. సో మరి ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అతని మీదకి ఏదైనా వచ్చిద్దామని చెప్పేసి లండన్ పారిపోదాం అని చెప్పేసి చూస్తున్నాడు అని చెప్పేసి చాలామంది మరి విరాట్ కోహ్లీకి అగ్నెస్ట్గా కూడా కామెంట్లు పెడతాం జరిగింది. సో దాని తర్వాత ఇంకో కొంతమంది వచ్చేసరికి తనకి ఫేవరబుల్ కండిషన్స్ తనకి ఫేవర్గా మరి విరాట్ కోహ్లీ దీనికి ఎందుకు కారణం అవుతాడు, సో మరి అదంతా భద్రత అదంతా చూసుకోవాల్సింది విరాట్ కోహ్లీ కాదు కదా. సో మరి విరాట్ కోహ్లీని ఎందుకు కారణం చేస్తున్నారు? అయినా సరే విరాట్ కోహ్లీ లండన్ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? సో మరి ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకునే టైప్ కాదు విరాట్ కోహ్లీ. సో మరి దీన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాక సో ఆ తికమకలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. సో దీనికి విరాట్ కోహ్లీ ఎటువంటి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇంకో కొంతమంది అయితే మరి అతను ఫేవరబుల్గా మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి మనకి ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ టైటిల్ కొట్టింది అనే ఆనందం మరి ఎంజాయ్ చేసేలోపే మరి ఇటువంటి విషాదకరం జరగడం అనేది సో మరి చాలా బాధాకరం అనే చెప్పాలా. సో మరి దీని గురించి మరి విరాట్ కోహ్లీ మీద దాదాపు ఒక 36,000 ట్వీట్స్ వచ్చినాయంటే అర్థం చేసుకోండి మరి సిచ్యువేషన్ ఎలా ఉందో. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.